గత కొంతకాలంగా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి థియేటర్ల సమస్యల గురించి మాట్లాడారు. వారి ప్రకారం పాప్కార్న్ ధరలు కాదు, టికెట్ ధరలే ప్రధాన సమస్య. గత కొన్నేళ్లుగా జనాలు థియేటర్స్కి రావట్లేదని అంశం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దీనికి ఓటీటీలో త్వరగా రావడం, టికెట్ రేట్లు పెంచడం, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉండటం, పైరసీ, స్టార్ హీరోలు లేట్గా సినిమాలు చేయడం, ఇలాంటి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. థియేటర్స్కి జనాలు లేక క్లోజ్ చేస్తున్నామని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సెంటేజ్ విధానం ఇష్యూ కొనసాగుతుంది. ఈ ఇష్యూ పెద్దదై ఏపీ ప్రభుత్వం వరకు వెళ్లడం, నిర్మాతలు మీటింగ్స్ పెట్టడం జరిగాయి. తాజాగా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలపై మాట్లాడారు. దీంట్లో భాగంగా ఓ 2 అంశాలను ప్రస్తావించి వాటివల్ల థియేటర్స్కి సమస్యలు అని తెలిపారు. విజయ్ ఆంటోనీ మార్గన్ ట్రైలర్ రిలీజ్. మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్. విలన్ ఎవరో ఎలుసా? ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ, టికెట్ రేట్లు పెరగడమే సమస్య. టికెట్ రేట్లు పెద్దగా ఉన్నాయనే ప్రజలు రావట్లేదు. టికెట్ రేట్లు తగ్గగానే జనాలు వస్తున్నారు. మా రెవెన్యూ పెరుగుతుంది. అసలు పాప్కార్న్ రేట్లు సమస్య కాదు. సింగిల్ థియేటర్స్లో పాప్కార్న్ 20 రూపాయలు ఉంటుంది. దానికి ఓ 10-20 రూపాయలు ఎక్కువ ఉంటుంది అంతే. జనాలు ఇక్కడ తినకపోతే బయట తింటారు. కానీ టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే థియేటర్కి రావట్లేదు అని అన్నారు. అలాగే పెద్ద హీరోలు రెగ్యులర్గా సినిమాలు చేయాలి. సంవత్సరానికి కనీసం 2 సినిమాలు చేయాలి. పెద్ద హీరోల సినిమాలు వస్తే థియేటర్లకు జనాలు వస్తారు. హీరోలు రెగ్యులర్గా సినిమాలు చేస్తే అసలు మాకు సమస్యలే ఉండవు అని అన్నారు. ఇటీవల ఏ సినిమా వచ్చిన టికెట్ రేట్లు పెంచుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు. మరి ఈ అంశాలను టాలీవుడ్ పరిగణలోకి తీసుకుంటుందా చూడాలి. థియేటర్స్ బంద్ ఇష్యూ. ఆ నలుగురు ఎవరో చెప్పేసిన జనసేన నేత. ఆ నలుగురు టాలీవుడ్ నిర్మాతలే. చివరగా టికెట్ ధరలు తగ్గించడం, స్టార్ హీరోలు తరచుగా సినిమాలు చేయడం ద్వారా థియేటర్ల సమస్యలను పరిష్కరించవచ్చు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం చాలా ముఖ్యం.